చాలా మందికి సామాన్యులకి అంటున్నారు. మంచిగా చేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి తీసుకుంటారు సినిమాలు. ఎన్నో కోట్లు పెట్టి తీసుకుంటారు. సో, ఇతను ఈవినింగ్ కల్లా మళ్ళీ ఐబొమ్మలు వదులుతున్నాడు. సో, అప్పుడు వాళ్ళకి నష్టమే కదా! అలా ఎప్పుడైనా సరే సినిమా ఒక మూవీ అనేది థియేటర్‌లోనే చూడాలి. అంతగా అయితే నువ్వు థియేటర్‌లో చూడటానికి డబ్బులు లేకపోతే ఓ రూ. 10 పెట్టి షాప్‌కెళ్తే వాడు ఎక్కిస్తాడు పెన్ డ్రైవర్‌లో. అది తీసుకొచ్చుకొని ఇంట్లో చూసుకోవచ్చు. ఐబొమ్మలు ఆ? పైరసీ ఎందుకు అయిపోద్ది అది? అతను చేస్తున్నాడు తప్పు విషయం. ఇది మనం తప్పు చేయట్లేదు. డబ్బులు పెట్టే కదా ఇది కూడా మనం ఎక్కించుకుంటుంది. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ కళ్యాణ్ అనే ఆయన ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పి అన్నారు రవి. ఎన్కౌంటర్ అనేది తప్పు విషయం. ఒక 6 నెలలు, ఒక 1 ఇయర్ అలా బాగా శిక్షించి ఏదోటి అతను భయపడేలాగా చేసి వదిలేయాలి కానీ అలా శిక్షించకూడదు. అంటే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏ బప్పమో ఈసారి మాత్రం ఖచ్చితంగా వేసేయాల్సిందే. రెండోది ఒక్కసారి ఛాన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే పని చేస్తే ఎవరినైనా సరే శిక్షించాలి. అంటే చాలా మంది మాట ఏంటి అంటే ఇంత నాలెడ్జబుల్ పర్సన్ ని మనం ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు కదా, శిక్షించడం ఎందుకు అంటున్నారు. అవును, ఇది కాకుండా ఏదైనా పనికొచ్చే విషయంలో యూజ్ చేసుకుంటే మంచిది. ఇలాంటి ఇలాంటి బ్యాడ్ విషయాలు ఇలాంటి చేయటం తప్పే. ఎలాగైనా నా దృష్టిలో అయితే తప్పే ఐబొమ్మ ఇలాంటివన్నీ. అంటే కారణం ఏంటంటారు ఇలాంటి చెడు అలవాట్లకి వెళ్ళిపోవడం? కారణం ఏంటంటారు? అంటే దాని మీద డబ్బు సంపాదించుకోవచ్చు. సో అంతే, దేని మీద ఏదైనా సరే బిజినెస్ పైసల మీదే సాగింది. డబ్బు వల్లే ఇలా జరిగింది. సో అతను వాళ్ళకు కూడా ఏమైనా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు ఉన్నాయి. సో దానివల్ల పట్టించి ఉండొచ్చు. టికెట్ రేట్ల గురించి ఏం మాట్లాడతారు? ఐబొమ్మని సపోర్ట్ చేస్తున్నారు అంటే టికెట్ రేట్లకు సంబంధించి ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారు, మీరేమంటారు? నేనైతే సపోర్ట్ చేయను. నేను ఎప్పుడైతే థియేటర్లోనే చూడమని చెప్తా. ఎందుకంటే సినిమా అనేది పెద్ద సినిమాల వరకు థియేటర్లోనే చూడాలి. సో చిన్న ఏమైనా ఫ్లాప్ అయినాయి అలాంటివి పెన్ డ్రైవర్లు ఎక్కించుకొని చూడటం బెటర్. ఇలాగ ఐబొమ్మలో చిన్న కెమెరాలో చూడటం నాకు ఇష్టం ఉండదు. పెద్ద స్క్రీన్ మీద చూస్తేనే దాని మూవీ అంటారు. అంటే పెద్ద సినిమాలకైనా సరే అంతంత రేట్లు ఓకేనా మీకు? ఎంతంత రేట్లు ఉన్నాయి? మహా అయితే ఒక 500 లోపు ఉంటాయి. నువ్వు డబ్బులు లేనప్పుడు రూ. 50 నెల టికెట్కి వెళ్ళు. గోకుల్ థియేటర్కి వెళ్తే రూ. 50 టికెట్. సో మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. అంటే దేన్ని బట్టి? ఖచ్చితంగా ఆగిద్ది. ఇంకా మూవీ రూల్ కూడా ఉంది, దాన్ని కూడా తీసేసే పద్ధతిలో ఉన్నారేమో, చూద్దాం.